వెల్కమ్ టు మజా డైరీ ఫామ్. మన డైరీ ఫామ్ అప్డేట్ వచ్చేసి అన్నగారు అయితే గేదెలు కొన్నారు. అన్న పేరు ఊరు ఏంటి ఒకసారి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మీ పేరు? అన్వర్ సార్. మీ పేరు? మొహమ్మద్ ఆరిఫ్. అన్న మీ ఓకే. ఎక్కడి నుంచి వచ్చారన్న? అనంతపురం డిస్ట్రిక్ట్ కనేకల్ విలేజ్ అన్న. ఓకే. నవాజ్ డైరీ ఫామ్. డైరీ ఫామ్ పేరునా? నవాజ్ డైరీ ఫామ్. నవాజ్ డైరీ ఫామ్. ఓకే. ఏ రోజు వచ్చారు? నేను 3 days అయిందన్న వచ్చి. సండే రోజా? సండే రోజు. ఓకే. ఎన్ని గేదెలు? రోజు వచ్చాము. లోడ్ దిగిన రోజు 4 గేదెలు అయితే సెలెక్షన్ చేసుకున్నాము. ఓకే. 3 days అయితే పాలు చెక్ చేసుకున్నాము అన్న. 3 days నుంచి 3 days పాలు చెక్ చేసుకున్నాము. ఓకే. మంచిగానే ఉన్నాయి. మీరు చెప్పినన్ని పాలే ఉన్నాయండి. ఓకే. ఇది మా డైరీ ఫామ్ లో మీరు ఎన్నోసారి కొనడం ఇక్కడ? ఇది సెకండ్ టైం అన్న. Second time. ఫిబ్రవరిలో వచ్చాము. ఓకే. ఎగ్జాక్ట్ 2 months కదా? ఎగ్జాక్ట్ 2 months. ఓకే. ముందు తీసుకెళ్ళిన గేదెలు ఎన్ని? 4 గేదెలు ఓకే. 4 ఇప్పుడు 4 అంటే స్టెప్ బై స్టెప్ పెంచుతున్నాం. బ్యాచ్ వైజ్గా వస్తున్నారు. ఓకే. ముందు తీసుకెళ్ళిన గేదెల పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాను? ఓకే. చెప్పినట్టుగానే పాలు ఇచ్చాను. ఓకే. అప్పుడు కూడా పాలు చెక్ చేసుకొని తీసుకెళ్లారా? అప్పుడు 1 day చూసుకున్నాం, కానీ సార్ 3 days చూసుకున్నాం అన్న. ఎందుకంటే మంచి గేదెలు మిల్కింగ్ కూడా ఎక్కువ ఉన్నది. సో అందుకని చెప్పేసి 3 times చెక్ చేసుకున్నాం. ఓకే. సెలెక్షన్ చేసిన గేదెలు కాకుండా అన్ని గేదెలు చూసుకున్నారా? నీకు 2 గేదెలు ఎక్స్ట్రా చూసుకున్నాము. ఆ రెండింటిలో మళ్ళీ 4 అయితే సెలెక్ట్ చేస్తాము. ఓకే. 6 గేదెలు చూసుకుని 4 గేదెలు తీసుకున్నారు. ఓకే. ఓకే. ఇప్పుడు అంటే డైరీ ఫామ్ లో ఎన్ని గేదెలు ఉన్నాయన్నా మీ దగ్గర? 40 గేదెలు. ఓకే. పర్ డే ఎన్ని లీటర్స్? పర్ డే వచ్చేసి నాకు 220 అవుతున్నాయి. 220 లీటర్. ఎలా లీటర్ ఎట్లా వస్తున్నారా? 100 రూపాయలతో 100 రూపాయలతో. ఓకే. 100 రూపాయలతో అమ్ముతున్నారు కాబట్టి లాభంలోనే ఉన్నారు. లాభంలో ఉన్నాయి. దాంట్లో మనకు సబ్స్క్రిప్షన్లు కూడా ఉన్నాయన్న. 3 months 2 months తీసుకున్న వాళ్ళకి ఒక 10 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చేస్తున్నాం. ఓకే. 3 months ఒకటేసారి తీసుకుంటే 10 రూపీస్ డిస్కౌంట్. ఓకే. వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే. వెబ్సైట్ ఏదన్నా? నవాజ్ డైరీ ఫామ్ ది డొమైన్ వెబ్సైట్ ఉన్నది. ఓకే. ఓకే. మొత్తం అంతా వాడేసుకుంటారు ఇక, ఇటు ఆఫ్లైన్ ఇటు ఆన్లైన్ అంతా. ఓకే. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే యంగ్ జనరేషన్ మనది అంతా. ఇప్పుడు ఓల్డ్ జనరేషన్ పోయింది. ఎవరికో నమ్మిన పాలు పోసిన తర్వాత ఆడ ఎగ్గొడతారా లేదా తెలియదు. ఇప్పుడు ఆన్లైన్ అంత వచ్చింది కాబట్టి చిన్న మాట ఏంటంటే, ఇప్పుడు ఎన్ని గేదెలతో స్టార్ట్ చేస్తే డైరీ ఫామ్ మంచి సక్సెస్ఫుల్ రన్ అవుతుంది? ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఒక 10 తెచ్చుకోవచ్చు. ఇంకా ఫ్రెషర్స్ అయితే ఒక 5 తెచ్చుకొని తర్వాత బ్యాచ్ వైజ్ ఒక 5 పెంచుకుంటా పోతే మంచిది అన్న. ఎందుకంటే ఒకటేసారి ప్రెగ్నెంట్ అయిపోతే మళ్ళీ మిల్కింగ్ అనేది స్టాప్ అయిపోతుంది. అటువంటి పీక్ సిచ్యువేషన్ లో చాలా ఇబ్బందులు అయితే దానికి మెయింటైన్ చేసుకోలేము, తీసుకోలేము. అటువంటిది ఇబ్బంది లేకుండా బ్యాచ్ వైజ్ గా వెళ్తే కరెక్ట్ టైంకి ఇది ప్రెగ్నెంట్ లో ఉంటే ఒక బ్యాచ్ మిల్కింగ్ లో ఉంటుంది. అలా మనకు ఓకే అంతా క్యాల్కులేటెడ్ గా చేస్తున్నారు. ఓకే. మీరు ఎన్ని గేదెలతో స్టార్ట్ చేస్తేనే బాగుంటుంది. మెయిన్ బ్యాచ్ వైజ్ గా మెయింటైన్ చేస్తేనే బాగుంటుంది. మీరు ఎన్నిటితో స్టార్ట్? ఫస్ట్ 10 గేదెలు తెచ్చుకున్నాము, 5 ఆవులు ఉండే. ఓకే. ఓకే. ఇప్పుడు ఆవుల విషయం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఆవుల డైరీ ఫామ్ మిల్క్ బిజినెస్ బెస్టా లేకపోతే బఫెలో మిల్క్ బిజినెస్ బెస్టా? మిల్క్ హై ఇన్కమ్ ఉంటుంది అన్న, కానీ ఆవులో మాత్రం తక్కువ ఉంటుంది. ఎందుకంటే డైరీకి వేసుకునేదే కదా, అది ఎక్కువ ఏమి ఉండదు. ఎక్కువ ఆవు పాలు ఎక్కువ విలేజ్ కాబట్టి అందరూ బఫెలో మిల్క్ లైక్ చేస్తారు. ఓకే. బఫెలో మిల్కే లైక్ చేస్తారు. ఓకే. ఇప్పుడు 3 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నారా? ఇంకా లాంగ్ టైం తీసుకుంటే ఇంకా తక్కువ వరకు ఉందన్నమాట. 5 months వరకు ఉంది. 5 months. ఓకే. 5 months తీసుకుంటే ఎంత డిస్కౌంట్ చేస్తారు మరి? 10% డిస్కౌంట్. లీటర్ మీద 15 రూపాయలు. బై ప్రోడక్ట్స్ మా దగ్గర పన్నీర్, కర్డ్, పెరుగు ఇవి ఉన్నాయి. అవి వచ్చేసి ఒక 2 days కి సరిపడాన్ని మేము శాంపుల్స్ కూడా ఇస్తున్నాం వాళ్ళకి. 15% డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం. ఓకే. ముందుగా శాంపుల్స్ ఇస్తున్నారు, 15% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. సబ్స్క్రైబ్ తీసుకున్న వెంటనే వాళ్ళకి ఫస్ట్ డేనే మేము ప్రోడక్ట్స్ అందిస్తున్నాం. ఓకే. ప్రోడక్ట్స్ వాళ్ళకి ఆన్లైన్ లోనే అది డిస్కౌంట్ వచ్చేస్తుంది, వాళ్ళు పేమెంట్స్ చేసేసుకుంటారు. ఇప్పుడు మజా డైరీ ఫామ్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మరి? ఓకే. వెబ్సైట్ త్రూ ఆర్డర్ చేసుకోవచ్చు. సబ్స్క్రిప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకే. ఓకే. అనంతపూర్ లొకాలిటీనా? అనంతపూర్ నుంచి 70 kilometers వస్తాను. కనేకల్ అనే విలేజ్. కనేకల్ విలేజ్. ఓకే. విలేజ్ ఏరియానా సిటీ ఏరియానా? మొత్తం మండలం మొత్తం. ఓకే. నవాజ్ డైరీ ఫామ్. నవాజ్ డైరీ మేము వచ్చేసి 3 locations లో సప్లై చేస్తాం. రాయదుర్గం, కళ్యాణదుర్గం, కనేకల్. ఇవి రాయదుర్గం, కళ్యాణదుర్గం వచ్చేసి మున్సిపాలిటీ. ఈ 3 branches అయితే వస్తున్నాం. 3 branches. ఇన్ ఫ్యూచర్ ఇంకా ఎక్స్పాండ్ చేయాలి మీరు. ఒక 2000 లీటర్ల దాకా మీరు ఏం కాదు, ఈ వెబ్సైట్ త్రూ అయితే చేయొచ్చు. మీరు ఇలాంటి డిస్కౌంట్ పెడితే ఖచ్చితంగా చేస్తారు. ఓకే.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అన్న, ఇప్పుడు దీనిలో వచ్చేసి దూడల పోషణ చేయాలా, లేకపోతే దూడల్ని మనం పెంచితే, లేకపోతే ఒక 1 year వరకు పెంచి అమ్మేసుకుంటే బెస్టా, లేకపోతే అలానే గ్రోత్ చేసి కట్టించి మళ్ళీ ఒక పాలు తీస్తే బెస్టా? ఈ అంటే చాలా మంది కమర్షియల్ డైరీ ఫామ్కి వస్తారు, మీరు లెక్క చూసినట్టయితే కమర్షియల్ మీది. అవునవును. ఓకే, మీరు దూడలు పెంచుతారా, మళ్ళీ ఏంది ఒక 1 year తర్వాత అమ్మేస్తారా, ఏంటిది? దూడలు పెంచుతున్నాం అన్న. ఫస్ట్ బ్యాచ్ నుంచి మేము ఏవైతే తెచ్చామో ఆ దూడలు ఇప్పటికీ ఉన్నాయి. దానికి మేము కట్టించి అవే మేము మా దగ్గర ఫామ్ లోనే పెంచుకుంటాము. దానికి సేల్ చేస్తే ఏం లేదు. ఎందుకంటే ఒక ఇయర్ వచ్చేసి అవే గేదెలే మనకు బయట కొనాల్సిన అవసరం ఉండదు. ఆ దూడలే మనకు మిల్కింగ్ వస్తాయి. అదే ఒక మెయిన్ ప్రాఫిట్ అన్న మనకు. అదే మెయిన్ ప్రాఫిట్. కొద్దిగా ఓపికతో దూడల్ని పెంచుకుంటే ఒక 1 year పైసలు మనకు మిగిలిపోయింది. ఓకే, ఇప్పుడు ఎన్ని ఎకర్స్ ల్యాండ్ మీద అంతా ఎస్టాబ్లిష్ చేశారు? 3 acres land. 3 acres ల్యాండ్ 40 బఫెలో ఇంకా ఎక్స్పెండ్ చేస్తూనే ఉన్నారు. ఓకే, అటు చూసినట్టయితే ఇప్పుడు పేడ కూడా వస్తుంది, మళ్ళీ దాన్ని ఎలా చేస్తున్నారు మరి? మేము వచ్చేసి బయట అమ్మేస్తున్నాం. మరి ట్రాక్టర్ ఎంత అమ్ముతున్నారు? 6,500. 6,500. ఓకే, బాగానే రేట్ ఉందన్న. 5 యూనిట్ వస్తాయి. ఓకే, దీంతో పాటు మరి ఇంకా వేరే బిజినెస్ కూడా చేస్తున్నారా? చేస్తున్నాం అన్న. మేము డ్రై ఫ్రూట్ లడ్డూస్ ఇవన్నీ స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఈ నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి డెలివరీ స్టార్ట్. ఓకే, బై ప్రొడక్ట్స్ తో పాటు ఇది కూడా అమ్మొచ్చు. మొత్తం డైరీ అంతా రిజిస్టర్డ్ అయి ఉంది. ఓకే ఓకే అన్న, సర్టిఫికేట్ ఉంది. అంతా ఆలోచించి చేసి మరి దాంట్లోకి వచ్చారు. ఎంతమంది అన్న మొత్తం మీరు? మేము ఇద్దరం అన్న తమ్ముళ్ళు, మావయ్య కొడుకు. మేము ముగ్గురం అక్కడే డైరీలో ఉంటాం. ఓకే, మా మేనేజర్ ఇతను. ఓకే, మొత్తానికి మేము ఇద్దరం మెయింటైన్ చేస్తాం. ఓకే, చూసుకోవడం ఒక మేనేజ్ ఒకరు. మొత్తం ఎంతమంది అన్న? మొత్తం ఆల్మోస్ట్ చూసినట్టు వర్కర్స్ ఎంతమంది ఉంటారు? ఓకే, బీహార్ వర్కర్లు మరి పాలకు వెళ్ళడానికి చేయడానికి అంతా ఉన్నారు. బై ప్రోడక్ట్స్ ఇవన్నీ చేసేది మొత్తం మేమే అన్న ఇంట్లో. ఓకే, మా అమ్మగారు మేము చేస్తాం. ఓకే, హోల్ ఫ్యామిలీ మొత్తం ఇదే? అవునవును. ఓకే, అంటే బయట వాళ్ళకి తక్కువ, ఇంటి వాళ్ళు మొత్తం ఇదే? ఓకే, ఇంటి వాళ్ళు మొత్తం చేసుకుంటున్నాం. అవునవును. మా ఫాదర్ డాక్టర్, డాడీ ఫీల్డ్ అక్కడే ఉంటారు. మేము ఇంట్లో బై ప్రోడక్ట్ చేస్తాం. ఓకే, మీరేం చదువుకున్నారన్న? బిఎస్సీ అగ్రికల్చర్ అయిపోయింది ఢిల్లీలో.